భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మేము నిర్మించామంటూ ఎవరికి వారే మా క్రెడిట్ అంటూ చెప్పుకుంటున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను వైసీపీ అధికారంలోకి రాకముందే ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తుంది టీడీపీ. 26 డిసెంబర్ లో కల్లా మేము అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు, జూన్ కల్లా ఇవ్వాలి, 6 నెలల ముందు దయచేసి ఇవ్వండి అన్నారు. మా ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది ఫౌండేషన్ వేసింది ఎవరండి అడిగింది, రిక్వెస్ట్ చేసింది ఎవరండి? తండ్రి గారు చేతుల మీదుగా ఫౌండేషన్ వేసాము, తండ్రి గారి చేతుల మీదుగా మరి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాము, కొడుకు చేతుల మీదుగా ఇది ఫౌండేషన్ వేస్తున్నాం, కొడుకు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయాలని కూడా ఆశిస్తానని చెప్పి ఎవరన్నారండి? ఏమన్నా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది అందరూ కూడా తెలుసు. మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే అది చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసినవి ఏమీ లేవు, కేవలం లేవి లేక ఈరోజు మేము చేసిన కార్యక్రమాలు, మా ప్రయత్నాలు కూడా మీరు అడ్డుకొని చివరికి దాన్ని కూడా మళ్ళీ మీరు మీ అకౌంట్లో మీరు వేసుకుంటారంటే ప్రజలు హర్షించారని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ స్థాయికి ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలన్న ఒక ఆలోచన గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సహకారంతో దాన్ని ప్రణాళికబద్ధంగా అప్రూవల్ చేయడం జరిగింది. ల్యాండ్ సేకరణ కూడా అప్పుడే మొదలవడం జరిగింది. దురదృష్టవశం వాళ్ళు గత గవర్నమెంట్లో 5 ఏళ్ల కాలపరిమితంలో రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి ఆలోచన కార్యాచరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుని క్లెయిమ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? విశాఖపట్నంలో ఈగలు దొత్తే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా దోలదానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసి గొప్ప ఘనత అంటావు, ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు? మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి పూజ చేస్తే సరిపోదు, 2 సార్లు ఫౌండేషన్ వేసే విధానం ఆయనకు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ 18 నెలల కాలంలో కంప్లీట్ చేసి 95% చేసామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని బహిరంగ సభ పెట్టి రైతులకి రెచ్చగొట్టి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడికి ఎదరబొస్సే రాదు, అటువంటిది ఎయిర్పోర్ట్ ఎందుకు? విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్లో ఈగలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇంత ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి ఉపయోగం? ఫస్ట్ ఫ్లైటు ట్రయల్ రన్కి వచ్చిన తర్వాత మళ్ళీ దుర్మార్గులు బయటకు వచ్చి అక్కడ బొత్స మాట్లాడుతుండే ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని. చాలామంది ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? ఈ ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాము, మా ప్రమేయమని చెప్పి మాట్లాడుతుంటే ఏమనాలి? పోలవరం